ఓహో, ఇది అప్పుడు నేనే కొన్నాను కదా. ఎర్రగా ఉంది కదా అక్క, ఇంకో మంచి షేడ్ తీసుకోవాల్సింది. ఇప్పుడు ఇంకో నలబోసలు తీసుకో స్వాతి అక్క, బాగుంటుంది. నువ్వు తీసుకో స్వాతి అక్క హెయిర్ స్టైల్. హాయ్ ఎవ్రీవన్, ఇట్స్ మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్. పెద్దక్క, రెండో అక్క, అమ్మ వీళ్ళందరూ ఊరి నుంచి వచ్చారనమాట. పెద్దక్క చెన్నై నుంచి వచ్చింది, రెండో అక్క ఆంధ్ర నుంచి వచ్చింది, అమ్మ కూడా ఆంధ్ర నుంచి వచ్చారు. అందరూ కలిపి మా ఇంట్లోనే ఉన్నారనమాట. వచ్చి 1 వీక్ అవుతుంది కానీ ఎక్కడికి తీసుకెళ్ళడం లేదు. అయితే అక్క వాళ్ళకి స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం, అందుకని ఇక్కడ కూకట్పల్లి వెళ్తున్నాం అనమాట. అందరం ఆల్మోస్ట్ రెడీ అయిపోయాం. సో విక్రమ్ గారు అయితే లేరు, ఆయన ఆంధ్రాకి వెళ్ళారనమాట. నేను ఇప్పుడు వీళ్ళని తీసుకుని నేనే వెళ్ళాలి. సో అందుకని ఇక్కడ కూకట్పల్లి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. మా ఇంటి దగ్గర నుంచి అయితే ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఏమీ ఉండదు. సో క్యాబ్ ఖచ్చితంగా బుక్ చేసుకోవాలన్నమాట. లేదు అనుకుంటే మాత్రం కొంచెం ఎక్కువ దూరం నడిచి ఇంక అక్కడి నుంచి ఏదో ఒక ఆటో తీసుకుని వెళ్ళాలి. దానికన్నా క్యాబ్ బుక్ చేసుకోవడం మంచిది అని క్యాబ్ బుక్ చేసుకున్నాం. ప్లస్ ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి పెద్ద కారే బుక్ చేసుకున్నాం అనమాట. తెలిసిందే కదా, అమ్మాయిలు రెడీ అవ్వాలంటే కాస్త టైం పడుతుంది. అందుకని ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాం. ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ చేసేసిన తర్వాత రెడీ అవ్వడం స్టార్ట్ చేసాం. కొంచెం ఇంచుమించు 2:30, 3 కల్లా రెడీ అయిపోయాం. సో ఇంక అప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట. కూకట్పల్లిలో అయితే షాపింగ్ చేసేది ఏది షూట్ చేయలేదండి, చేయలేకపోయాను. బికాజ్ కిడ్స్తో వెళ్ళామన్నమాట. మా అక్క వాళ్ళ ఇద్దరు పిల్లలు మా పాపతో వెళ్ళాము. అందుకని షూటింగ్ అయితే అక్కడ కుదరలేదు. సో వెళ్ళడం అయితే క్యాబ్కి వచ్చాము. వచ్చేటప్పుడు మాత్రం పిల్లలు సరదా పడుతున్నారని మెట్రో ఎక్కించాను అనమాట. సో కొంచెం దూరం వరకు మెట్రో ఎక్కాము. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆటో పెట్టుకుని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత అయితే బాగా గాలి వీస్తుంది, చాలా బాగుందన్నమాట ఆ రోజు. సో మంచిగా అయితే షాపింగ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. బికాజ్ అక్క వాళ్ళతోనూ ఎప్పుడు విక్రమ్ గారితో వెళ్తాను కదా, సో తన అబ్బాయి అయ్యి అంతగా ఇన్వాల్వ్ అవ్వరు. పాపతో వెళ్ళినప్పుడు నాకు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోజు అయితే అమ్మ పాపని మేనేజ్ చేసిందనమాట. అందుకే షాపింగ్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేసాం. చాలా వస్తువులు అయితే కొనుక్కున్నాము. ఇంకా తెలిసిందే కదా, ఇంకా వచ్చిన తర్వాత ఎవరు ఏం కొనుక్కున్నాము, ఎంత స్పెండ్ చేసాము, ఎవరికి ఎంత మనీ పడినవి, ఎవరికి మనీ ఇవ్వాలి అన్న డిస్కషన్లోనే పడ్డామన్నమాట. సో మీరు ఇక్కడ చూస్తే వచ్చిన వెంటనే కొంచెంసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఏమైనా తినిన తర్వాత ఇంకేమేమి తీసుకున్నాం అనేది ఇక్కడ చూసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏమేమి తీసుకున్నానో ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటానండి. సో మొదట వచ్చేసి ఈ బ్యాంగిల్స్. నా దగ్గర బ్యాంగిల్స్ కలెక్షన్ ఎక్కువగానే ఉంది, కానీ స్టిల్ నాకు నచ్చిన ఎఫర్డబుల్ ప్రైస్లో దొరికితే మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను. సో ఇందులో 4 బ్యాంగిల్స్ వచ్చినాయి, 150కి వచ్చినాయి. 2 బ్యాంగిల్స్ నాకు, 2 బ్యాంగిల్స్ మా సెకండ్ సిస్టర్కి అనమాట. ఎప్పుడు మేము ఏం తీసుకున్నా సరే, నేనేం తీసుకున్నా తను ఏం తీసుకున్నా 2 నాకు ఇస్తుంది, 2 తనకి ఇస్తాను. 4 ఒకేసారి వేసుకోవడం తనకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. సో 2 తనకి, 2 నాకు అనమాట. సెకండ్ వచ్చేసి ఈ పర్ల్స్ బ్యాంగిల్స్. ఇవి మొత్తం 8 తీసుకున్నాను. 2 నాకు, 2 సెకండ్ సిస్టర్కి, మా అక్క వాళ్ళ పాపకి 2, మా అమ్మగారికి 2 అన్నట్టు. సో మొత్తం 8 తీసుకున్నాను. ఇది 4 బ్యాంగిల్స్ వచ్చేసి 150 పడింది. సో ఇక్కడ 2 సెట్స్ కాబట్టి 300 పడింది అనమాట. నా బ్యాంగిల్స్ కలెక్షన్లో పర్ల్స్ బ్యాంగిల్ ఒక సెట్ ఉందండి, అది బెంగళూరులో తీసుకున్నా. మా అక్కకి బాగా నచ్చి తను ఇవి తీసుకుందనమాట. తను ఎప్పటి నుంచో బెంగళూరులో తీసుకున్న పర్ల్ బ్యాంగిల్ అయితే అత్తమాన అడుగుతుంది. సో అవి 2 ఉండడం వల్ల కుదరలేదు, ఇక్కడ దొరకగానే తీసేసుకున్నాం అనమాట. ఇంక థర్డ్ వచ్చేసి ఈ ఐ షాడో ప్యాడ్ అండి. బయట కాస్మెటిక్స్ తీసుకోవడం అంత మంచిది కాదు, బట్ మా అక్క పాప కోసం అని తీసుకున్నాను అనమాట. చాలా రేర్గా వేసుకుంటుంది, కలర్స్ కూడా చాలా బాగుంది, అందుకని నేను తీసుకున్నాను అనమాట 150 రూపీస్కి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నవి ఏవైతే ఉన్నాయో బ్యాండ్స్ అన్నీ 10 రూపీస్కి దొరికిందనమాట. ఆ ఫ్లక్కర్ ఒకటి 40 రూపీస్, అదర్వైజ్ మిగతా అన్నీ 10 రూపీసే. కంపల్సరీ 10 రూపీస్ ఏవైనా పెడితే వెళ్తాం కదా, నేను కూడా అలాగే వెళ్తాను. అందుట్లో ఏమైనా మంచిగా అనిపిస్తే తీసుకుంటానమాట. ఈ బ్లాక్ బీడ్స్ వచ్చేసి మా సెకండ్ సిస్టర్కి నేను తీసుకున్నాను. తనకి నల్లబోసలు అంటే చాలా ఇష్టం అండి, బట్ తనకు గోల్డే వాడుతుంది అనమాట. ఎప్పుడు ఇలా రోల్ గోల్డ్ వాడదు. ఈసారి కంపల్సరీ తీసుకుంటానని అన్నది, తన కోసమని ఈ బీడ్స్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి 150 రూపీస్ పడింది.
బీడ్స్ తీసుకున్నప్పుడు వైరు చుట్టినవి తీసుకోకూడదండి, మెటల్ చుట్టినవే తీసుకోవాలి, అవే ఎక్కువ రోజులు మన్నుతాయి అన్నమాట. సో అవి చెక్ చేసుకుని నేను తీసుకుంటాను. ఇంకా ఇక్కడ ఒకే కలర్తో ఉన్న 2 లిప్స్టిక్స్ తీసుకున్నాను. సో మా అక్క వాళ్ళ పాపకు ఒకటిని, మా సెకండ్ సిస్టర్కి ఒకటి అనమాట. వాళ్ళకి ఇలాగ బయట లిప్స్టిక్స్ వాడడం వాళ్ళకి ఏమీ ఇబ్బంది ఉండదండి, వాళ్ళు ఫ్రీగానే ఉంటారు. సో అందుకని వాళ్ళకి తీసుకున్నాను. సెకండ్ వచ్చేసి ఈ గొలుసు తీసుకున్నాను అనమాట, మా అక్క వాళ్ళ పాప కోసం అనేసి. రోల్డ్ గోల్డ్ ఫినిషింగ్తో వచ్చింది, 200కి తీసుకున్న. చాలా అంటే చాలా బాగుంది, మా అక్క వాళ్ళ పాపకైతే బాగా సూట్ అయింది. తన కోసమని ఇలా ఒక గోల్డ్ నెక్లెస్ కూడా తీసుకున్నాను. ఎప్పుడైనా చిన్న చిన్న పార్టీస్ ఉంటే తను వేసుకుంటుందండి, గోల్డ్ వేసుకోవడం అంత మంచిది కాదు కదా, అందుకని తన కోసమని ఇలా ఒక చిన్న నెక్లెస్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇదైతే మాత్రం నాకు 200కి వచ్చింది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఒక బ్యాగ్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ బ్యాగ్ వచ్చి అక్క వాళ్ళతో వెళ్ళినప్పుడు తీసుకోలేదండి, అక్క వాళ్ళు వెళ్ళక ముందు మా ఇంటికి మా ఆడబొచ్చు వాళ్ళ పిల్లలు వచ్చారనమాట. వాళ్ళ బాబు వాళ్ళ పాప వచ్చారు, వాళ్ళని కూడా నేను కూకట్పల్లి తీసుకున్నాను. ఆ టైంలో ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. అప్పుడు మీకు చూపించలేదని ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నా. స్ట్రీట్ షాపింగ్లో ఫస్ట్ టైం అండి క్లోతింగ్స్ తీసుకోవడం అనేది. క్లోతింగ్స్ అయితే ఇప్పటివరకు స్ట్రీట్ షాపింగ్లో తీసుకోలేదు. ఈ అన్ని క్లోతింగ్స్ మా అక్క వాళ్ళ పాప కోసమే తీసుకున్నాను. ఎందుకంటే తను స్కూల్కి వెళ్ళినప్పుడు సాటర్డే సివిల్స్ ఉంటాయి కదా, అప్పుడు వేసుకుంటుంది అనేసి తీసుకున్నాను. ఫస్ట్ టైం అనమాట ఇవి తీసుకున్నాను. బట్ ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు ఏవైతే డ్రెస్సులు తీసుకున్నానో వీటి క్లాత్ మాత్రం చాలా దళసరిగా ఉందండి, ఎక్కడ ఏమీ ట్రాన్స్పరెంట్గా లేదు, ఎక్కువ రోజులు మన్నుతాయి అనిపించి ఈ క్లోతింగ్స్ తీసుకున్నా. ఇప్పటి వరకు మీకు చూపించిన ఈ 2 టాప్స్ ఈచ్ వన్ 150కి పడింది అనమాట. సో ఇది వాష్ చేసినప్పుడు ఎలా ఉంటాయో కూడా చెక్ చేసుకుంటానండి. ఏవైనా ముడుచుకుపోతున్నాయి లేదా పాడైపోయినాయి అని మాత్రం అనిపిస్తే మాత్రం సెకండ్ టైం క్లోతింగ్స్ మీద అసలు పెట్టను. యాక్చువల్లీ ఇదే లాస్ట్ అవి కూడా అయి ఉండొచ్చు, ఎందుకంటే విక్రమ్ గారు అంతగా క్లోతింగ్స్ స్ట్రీట్ షాపింగ్లో కొనడం ఇష్టపడరు అనమాట. సో తన స్కూల్కి వెళ్ళడానికి బాగుంటాయని తీసుకున్నాను. ఇది కూడా 150 రూపీసే పడిందండి. చైనీస్ కాలర్ వచ్చింది, దీనికైతే కొంచెం బెల్ స్లీవ్స్ కింద ఇచ్చారు. 3 ఒకే ప్యాటర్న్లో తీసుకోవడానికి కారణం ఏంటంటే మా అక్క వాళ్ళ పాప వాళ్ళ ఫ్రెండ్కి ఒక డ్రెస్ ఇవ్వడానికని తనకు ఒకటి తన ఫ్రెండ్ కానీ 2 తీసుకుందనమాట. ఇందులో ఒక డ్రెస్ వచ్చేసి మా సెకండ్ సిస్టర్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ టాప్ ఒకటి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్ వచ్చింది. సో బాగుంది, మంచి మ్యాక్సీ డ్రెస్. పైన నెక్ దగ్గర ఏమో వర్క్ వచ్చింది అనమాట, మిర్రర్ వర్క్ వచ్చింది, 3 లైన్స్తో వచ్చింది అనమాట. వర్తబుల్ అనిపించింది ఈ డ్రెస్కి. ఎందుకనంటే ఫ్యాబ్రిక్ వైట్స్ అన్నీ బాగానే ఉన్నాయండి అక్కడ నాకు చూసేంత వరకు. నేను ఇప్పటి వరకు అయితే క్లోతింగ్స్ జోలికి వెళ్ళలేదు, తీసుకోలేదన్నమాట. అక్క వాళ్ళతో రావడం వల్ల ఎక్కువ టైం స్పెండ్ చేశాను, బాగా ఎంజాయ్ చేశాను కూడాను. సో టైం తీసుకుని అన్నీ చెక్ చేసుకుని తీసుకున్నాను అనమాట. సో అది 250 రూపీస్ వచ్చింది. ఈ డ్రెస్ కూడా, ఈ పింక్ కలర్ టాప్ కూడా నాకు 150 రూపీస్కి వచ్చింది. కొంచెం వెస్ట్రన్ వేర్లా ఉంది, 150 రూపీస్ కానంటే చాలా వర్తబుల్ అనిపించింది. యాజ్ యూజువల్ ఏంటంటే క్లాత్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. సో కాటన్ కూడా, నెక్ కూడా డిఫరెంట్గా వచ్చింది. నడుము దగ్గర అయితే ఇలా ఎలాస్టిక్ వచ్చింది. మా అక్క వాళ్ళ పాప ఇది వేసుకుని చూపించినప్పుడు అయితే మాత్రం చాలా బాగుంది. 150 రూపీస్ కానీ అంటే చాలా వర్తబుల్, అసలు ఏమీ రావు. బట్ క్లోతింగ్స్ అయితే మాత్రం చెక్ చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, అసలు ఇవి ఎక్కువ రోజులు మనకి వస్తాయా రావా, దీని ఒక వాష్కే పోతుందా లేదా, కలర్ ఫేడ్ అవుతుందా లేదా అనేది, కలర్ ఫేడ్ అవుట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత పర్వాలేదు అని అనుకుంటే మాత్రం సో కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్లో ఇదేంటి క్లోతింగ్స్ తీసుకున్నా తప్పులేదు, ఎందుకంటే చాలా బాగున్నాయి. సో ఇంటి దగ్గర వెయిట్ చేసే పిల్లలకి, చిన్న పిల్లలకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి బాగుంటాయి అని అనిపించింది అనమాట. సో ఇది ఒక టాప్ తీసుకున్నాను, 250 రూపీస్. ఇది మా పెద్దక్క తీసుకున్నారండి, తనకు నచ్చిందంట ఈ టాప్, అందుకని తను తీసుకున్నది.
సో అక్కడే చాలా టైప్ తీసుకున్నానండి. క్లాత్ గట్ట ఎలా ఉన్నాయి, ట్రాన్స్పరెంట్గా లేనివి ప్లస్ బాగున్నాయి, ఎక్కడ స్టిచెస్ ఊడనివి తీసుకున్నాను అనమాట. సో మా అక్క వాళ్ళ పాప కోసమని 2 నైట్ వేర్ తీసుకున్నాను. ఇది ఈచ్ వన్ వచ్చేసి టాప్ 120 రూపీస్ పడింది. బట్ ఇంటికి వచ్చిన తర్వాత ఇది మా అక్క వాళ్ళ పాపకి చాలా చిన్నవైపోయినాయి అనమాట. స్ట్రీట్ షాపింగ్లో ఇదే ఒక మైనస్ పాయింట్ అండి. చిన్నవైపోయినా సరే ఏమైనా మార్చుకోవాలనుకున్నా సరే వాళ్ళు వెనక్కి తీసుకోరు. సో ఈ టీషర్ట్ల మీదకి ఈ 2 బాటమ్స్ తీసుకున్నాను అనమాట. ఇవి ఈచ్ వన్ వచ్చేసి 150 రూపీస్ పడింది. షార్ట్ ఒకటి, ఫుల్ లెంత్ ఒకటి. ఈ వీడియోకి ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై